నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను అమాయకుణ్ణి, తప్పుడు కేసుల్లో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఇది రాజకీయ ప్రతీకారంలో భాగంగానే పెట్టినటువంటి కేసు. నన్ను అరెస్ట్ చేసినా లేదంటే నన్ను ఎంక్వైరీకి పిలిచినా కూడా నా ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది అంటూ సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్లారు. ఇదే అంశంపై మరి ఈరోజు గవర్నర్ని కూడా వైసీపీ నాయకులు కొంతమంది వెళ్లి కలవడం జరిగింది. ఇక ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు అసలు ఈ హత్య టీడీపీ చేయలేదని ఎలా అనుకోలేం అని చెప్పి కొన్ని కథాంశాలను కూడా ఆర్టికల్గా ప్రచురించినటువంటి పరిస్థితి. మరి ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారి చేయని ప్రయత్నం అంటూ లేదన్నది ఈ గత వారం రోజుల నుంచి మనకు కనిపిస్తూనే ఉంది. మరి దీంట్లో నిజాలెంత? ఇంకో పక్క చూసుకున్నట్టయితే మరి రాష్ట్రం అప్పుల పాలవుతుందని కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేలు ఇంటికి వస్తే వాళ్ళని నిలదీసి అడగండి, మేనిఫెస్టోలో హామీలు అమలు చేయలేదు అని చెప్పి దీన్ని ఒక 5 వారాల పాటు ప్రజల్లో ఉంచాలి అని చెప్పి కూడా వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి పిలుపునిచ్చారు. సో వీటన్నిటిలో చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా దీన్ని పక్కదోవ పట్టించేందుకే అనే చర్చ కూడా నడుస్తోంది. మరి ఇంకెన్ని ప్రయత్నాలు వైసీపీ చేసే అవకాశం ఉంది? ఒకవేళ చేసినా ప్రజలు దీన్ని నమ్ముతారా అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. గత వారం రోజుల నుంచి మీరు రాజకీయాలను పరిశీలిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మునుపు ఎప్పుడూ లేనంత యాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన నిర్వహించే కార్యక్రమాలు, పిలుపునిచ్చే కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉండి ఉంటారు. సో ఆయనపైన వస్తున్నటువంటి వ్యతిరేకత, ఆయనపై మోపబడ్డటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి, వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? ఈ రీకాలింగ్ మేనిఫెస్టో కూడా అందులో భాగమే అంటారా? మీరు సుదీర్ఘంగా అడిగిన క్వశ్చన్కి నేను కొన్ని సజెషన్స్ చెప్తా. అంటే మీకు కాదు, జగన్మోహన్ రెడ్డికి. ఫస్ట్ ఆయన స్పీచ్లు ఎవరు రాసిస్తున్నారో వాళ్ళని మార్చుకోవాలి. న్యాయపరంగా ఎవరు సలహాలు ఇస్తున్నారో వాళ్ళని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నుంచి చూస్తూనే ఉన్నాం. అన్నీ అవే వాదనలు. ఈయన ప్రతిష్టకి భంగం కలుగుతుందని. ఈయనకి ప్రతిష్ట ఉంటే కదా. అక్రమ ఆస్తుల కేసులో నీకు సిబిఐ, ఈడీ కలిసి ఇన్ని ఛార్జ్షీట్లు పెట్టిన వ్యక్తికి ప్రతిష్ట ఉంటుందా? ప్రతి కేసులో అదే చెప్తాడు, నా ప్రతిష్టకి భంగం వాటిల్లుతుంది అంటాడు. కొంచెం మార్చు, స్టైల్ మార్చు, నీ లీగల్ ఎక్స్పర్ట్స్ని కొంచెం మార్చుకో. ఎందుకంటే లీగల్ ఎక్స్పర్ట్స్ అదే రాసింది, అవే అఫిడవిట్లు ఇస్తున్నట్టున్నారు. కొంచెం మార్చుకో. ఇక్కడ జరిగింది ఒక వ్యక్తి మర్డర్. నేనైతే మర్డర్ అనే అంట. నేను డే 1 నుంచి ఇది మర్డర్ అనే చెప్తున్నా. ఎందుకు ఇది అట్లా హిట్ అండ్ రన్ కేసు కాదు. నీకు వాంటెడ్గా ఒక మనిషి మీద కారు ఎక్కింది అని తెలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం ఆయన చేశాడు, ఆయన పార్టీ వాళ్ళు చేశాడు. మొత్తం చేసే వాళ్ళందరూ కూడా పోలీసులనే తప్పుదోవ పట్టించే విధంగా మిస్కమ్యూనికేట్ చేశారు. ఇది అంటే ఏంటి? ఆ నేరం మన మీదకి రాకుండా తప్పించుకోవటం. నేరం మన మీదకి రాకుండా తప్పించుకునే క్రమంలో చేసిన తప్పులు. వీటన్నిటి దృష్ట్యా దాన్ని మనం రోడ్ యాక్సిడెంట్ లాగా చూడకూడదు. అది ఒక హత్య లాంటి అటువంటి కేసే చూడాలి. ఆ దృక్కోణంలోనే చూడాల్సిన అవసరం ఉన్నది. ముందుగా ఐఎమ్ అప్రిషియేటింగ్ గుంటూరు పోలీస్ వాళ్ళు. నేను మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎప్పుడైతే వీడియో బయటకు వచ్చిందో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరైతే పోలీసులకి తప్పుడు ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ముందర వాళ్ళకి ఎవడైతే ఈ బ్లాక్ షీప్ ఉన్నాడో పోలీసు డిపార్ట్మెంట్లో, ఎస్పీని కూడా తప్పుదోవ పట్టించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒకడా ఇద్దరా అనేది ఇంకా తెలీదు, అతన్ని ఫస్ట్ పట్టుకోండి అని నేను డే 1 నుంచి చెప్తూనే ఉన్నాను. ఐఎమ్ అప్రిషియేటింగ్ గుంటూరు పోలీస్ దట్ దే హ్యావ్ ఇనిషియేటెడ్ ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. సార్, అంటే మీ మాటకి అడ్డు చెప్తున్నానని కాదనుకోండి, అసలు పోలీసులో వైఫల్యం లేదంటారా? ఎందుకు అంటే పక్కదోవ పట్టించేటట్టు ఎవరన్నా
ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం పోలీసులకు లేదంటారు. అలా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడటం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ దొరికినట్టు అవుతుంది. అదే చెప్తున్నాను నేను. ఏంటి అంటే రెగ్యులర్ పోలీసులు ఇచ్చే సమాచారాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులతోటి వెరిఫై చేసుకుంటారు. స్పెషల్ బ్రాంచ్ వాడే తప్పిచ్చాడు అనుకో ఏం చేస్తారు? ఇక్కడ జరిగింది అంటే అందుకనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు మనం దాని గురించి ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ గుంటూరు పోలీస్ దట్ దే హ్యావ్ ఇనిషియేటెడ్ అండ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఖచ్చితంగా ఎవడు మిస్లీడ్ చేశాడు అంటే పోలీస్ ఆఫీసరు ఎట్లా మిస్లీడ్ అయ్యాడు, ఆ మిస్లీడ్ అయిన పోలీస్ ఆఫీసరు ఎస్పీకి ఎందుకు ఎట్లా చెప్పాడు, ఎస్పీ ఆ తర్వాత అనుసరించిన విధానం ఏంటి, ఇవన్నీ కూడా తేలుతాయి అన్నమాట. తేలినప్పుడు ఇప్పుడు మనకి బ్రాడ్గా మనకు తెలిసింది ఏంటంటే తలసిల్ల రఘురాం కేసుని పక్కదోవ పట్టించడానికి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ని పోలీసుల ద్వారా పంపించాడు అని. పోలీసులు ఏ పోలీస్ క్యారీ అయ్యాడు అంటే తలసిల్ల రఘురాం చెప్పిన మాటల్ని ఎవరు కన్వే చేశారు, దాన్ని అఫీషియల్గా ఎట్లా దాన్ని మార్చారు అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం. అది ఇంటర్నల్ దీంట్లో తేలుతుంది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో తేలుతుంది. అసలు ఆ ఎంక్వైరీ ఇనిషియేట్ చేసినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ గుంటూరు పోలీస్. ఇక్కడ ఇంకోవైపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదు అని చెప్పటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియోని కొంతమంది మేధావులు వచ్చి చెప్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళ టీవీ డిబేట్లలో ఏం చెప్తారు అంటే ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని ఒకటి చెప్తాడు. ఇంకొకడు సాక్షి సిస్టర్ కన్సర్న్ ఒకటి ఉంది, ఒక పెద్ద ఛానల్ ఒకటి ఉంది, సాక్షికి అనుబంధ సంస్థ అది. అందులో నిన్న ఒక పెద్ద స్టోరీ వేశారు. స్టోరీ వేసి జగన్ కాన్వాయ్లో భాగం కానీ ఏదో కారు గుద్దుకొని చచ్చిపోతే ఒక వ్యక్తి చనిపోతే అని చెప్తున్నాడు. సాక్షిలో సాక్షి కన్నా దారుణంగా ఆ సాక్షి సిస్టర్ కన్సర్న్ టీవీ ఒకటి ఉంది, పెద్ద టీవీ, అది కూడా చాలా పెద్ద టీవీ. ఆ ఛానల్ ప్రొపరైటర్ కూడా చాలా గొప్ప వ్యక్తి అని ఇటువంటి అసత్య కథనాల్ని జగన్కి అనుకూలంగా గుప్పిస్తూ ఉంటాడనమాట మార్కెట్లోకి. కాన్వాయ్లో భాగం కూడా కానీ ఏదో ఒక కారు గుద్దుకొని ఎవరో ఒక వ్యక్తి చనిపోతే అని చెప్తూ ఉన్నాడు ఆ ఛానల్లో. అందుకని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ నేరం చేశాడు అని ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది. నేరం చేసిన వాడే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనేది ఇక్కడ ఆ మూల సిద్ధాంతం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. అందుకని ఈ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళ సిస్టర్ కన్సర్న్స్ ఎన్ని రాసినా కానీ ఎన్ని చెప్పినా కానీ, సాక్షి పేపర్లో కూడా ఇవాళ పెద్ద వార్త ఒకటి వచ్చింది. అంత సింగయ్య చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు, కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారు టైర్లు నా మెడ మీదకి ఎక్కినాయని ఆనందపడిపోయాడు సింగయ్య అని రాస్తున్నారు వాళ్ళు. ఎంత దారుణం, ఎంత నీచం, ఎంత నీచమైన సంస్కృతి. ఇటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ని సమాజంలోకి పంపించడానికి ఎవడైనా కానీ సిగ్గుపడాలి. రైట్ సార్, వీళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఒకటి, దాంట్లో ఉన్న మనుషులు ఆ కారు వెయిట్తో కలిపి 4000 టన్నులు బరువు ఉంటుంది. అంత కారు మనిషి మీదకి ఎక్కితే చనిపోతాడు కదా. లేదు అంటే అతను మామూలుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో టైర్లు తొక్కడం వల్ల చనిపోయాడు అని రాలేదు. అండ్ అతన్ని పక్కకి పడేసినప్పుడు అతన్ని అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడు అతను మాట్లాడుతున్నాడు, వాళ్ళ వైఫ్కి కూడా కాల్ చేశాడు. సో అప్పుడు చనిపోయేంత ప్రమాదం లేదు. అంబులెన్స్లో ఏం జరిగింది, లేదు అంటే అసలు టీడీపీ వాళ్ళు ఈ హత్య చేయలేదని ఎలా అనుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఏం చెప్తారు? అంటే వాళ్ళ మీడియా కూడా అదే రాసింది. ఏది బాబు కుట్ర, మరణ కల్పిత దృశ్యం, ఈ విధంగా ఏది మీరు ఆ వీడియో పైన 4000 టన్నులు అన్నారు మీరు, 4000 కిలోలు. ఏది అసలు అతను కూడా ఎవరో వాళ్ళ గొప్ప ఎనలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వాళ్ళ ఛానల్లో 670 టన్నులు అంటాడు. 670 కిలోలు అని చెప్పబోయి 670 టన్నులు అన్నట్టున్నాడు నీలాగానే ఆయన కూడా. ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఈ క్వాష్ పిటిషన్ ఇప్పుడు హైకోర్టులో వేసిన దాంట్లో కూడా అది మెన్షన్ చేశాడు.
ఏది 4000 కిలోలు, నేను, మా లోపల ఉన్న 6, లేకపోతే ఆ పైన డ్యాన్స్ వేసేవాడు, లేకపోతే ఈ సైడ్ బోర్డు మీద నుంచున్న ఇంకా మిగతా 2 సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళ వెయిట్ కూడా కలిపి 4000 టన్నులు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అతను కారు ఎక్కిందా, కారు టైరు అతని తలపై ఎక్కిందా, ఎక్కితే మొత్తం నజ్జునుజ్జు అయిపోవాలి, మరి తల కూడా కొబ్బరిగా పగిలినట్టు పగలాలి. అక్కడ ఏంటి ఆ వీడియో ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఆ వీడియోనేమో సత్యమూర్తి గారు చెప్పినట్టు ఏంటది డీప్ ఫేక్ అంటున్నారు, అంటున్నారు. ఆమెమో రోజా దాని ముందు 10 నిమిషాలు చూపించండి, దాని వెనక 10 నిమిషాలు చూపించండి. ఏంది చూపించేది? సాక్షి టీవీని అడుగుపో, వాళ్ళ దగ్గర ఉంది లైవ్ ఫుటేజ్. అసలు ఎందుకు? అసలు మొత్తం మీ దగ్గర ఉన్నది కదా మీ కెమెరాస్. ఇప్పుడు అదేంటి ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ లేటెస్ట్ అనమాట. అది 360 డిగ్రీస్లో ఉంటుంది దాని దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం. అసలు ఆ కారు కదులుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల 360 డిగ్రీస్లో ఏం జరుగుతుందో డ్రైవర్ చూస్తాడు. అతని స్క్రీన్ మీద పడుతూ ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా. కారు కింద కూడా కనపడుతుంది. అంత లేటెస్ట్ టెక్నాలజీ కార్ అతను కొనుక్కున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు అక్కడే ఉన్నాయి కదా అన్నీ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అది బ్లర్స్ ఉన్నాయా ఆ వీడియోలో? అక్కడేమన్నా జాగ్లింగ్ అయిందా నీకు? అక్కడేంటి లైటింగ్స్లో ఏమన్నా ఇదైనాయా? చూడండి ఆ వీడియో ఒకసారి. ఆ వీడియో ఎంత స్పష్టంగా ఉందో. అది ఒకటి సీసీ ఫుటేజ్ నుంచి లభించిందా, ఫోన్తో ఎవరైనా తీశారా, ఇవన్నీ తర్వాత వస్తాయి. పోలీస్ చెప్తుంది, కోర్టుకు చెప్తుంది. రోజాకి కాదు, జగన్మోహన్ రెడ్డికి కాదు పోలీస్ చెప్పేది. ఇక్కడ ఒకటి మీరన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ కారు అతని పైకి ఎక్కిందా దిగిందా కాదు, ఈడ్చుకెళ్ళిందా లేదా అతన్ని, అతను రక్తమౌడుతూ ఆ శరీరం ఉందా లేదా, పక్కన పడేశారు. అదేమంటే హుషారుగా ఉన్నాడు, ఇంకా కాళ్ళ మీద కాలు వేసుకుని ఉన్నాడు, మీరు అన్నట్టుగా ఫోన్లో అంబులెన్స్లో మాట్లాడాడు. ఒకవైపేమో అదొక దుర్బల శరీరం, కాయ కష్టం చేసుకుని పని చేసుకునే కుటుంబం అది. భార్య కూలికి వెళ్తే కానీ జరగదు. అతను ప్లంబర్ పనో ఏదో చేస్తుంటాడు. కాదే జగన్మోహన్ రెడ్డి అభిమాని అనేది వాస్తవం. అతనేంటి పూలు చల్లటానికి వచ్చిన మాట నిజం. అక్కడ ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి సైడ్ బోర్డు మీద ఉన్నాడు, అభివాదాలు చేస్తున్నాడు. అతను ఎవడో ఒకడెక్కి మళ్ళా డ్యాన్స్ వేస్తున్నాడు పైన, బాయినెట్ పైన. ఇంకొకడు అసలు ముందు 2 అడ్డం ఉండి అసలు కారుని ముందుకు పోనివ్వడం లేదు. పూలు చల్లటానికి వచ్చినాడు, కారు కింద పడ్డాడు, ఈడ్చుకెళ్ళారు. ఇదంతా జరుగుతూనే ఉంది ఆ 2-3 నిమిషాల పాటు. డ్యాన్స్ వేసేవాడిని వద్దు దిగు అని చెప్పి ఎవరు చెప్పినాళ్ళు లేరు. చెప్పకపోగా డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? నేను చెప్పాను అక్కడ కింద బాడీ ఉందని, ముందుకు పోనీయమ్మా అన్నారు. డ్రైవర్ని ముందుకు పోనీయమ్మా అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అతని పైన అందుకే కదా A2 కేసు పెట్టింది. ఇప్పుడు 105 ఏదో మన సత్యమూర్తి గారు చెప్పారు, 49 లోపల ఉన్నాళ్ళు కూడా ఎందుకు శిక్షార్హులు అంటే అందుకే శిక్షార్హులు. డ్రైవర్ ఆపుతానన్నా ముందుకు పోనివ్వమన్నది ఎవరు? రోజా ఏమడుగుతుందో తెలుసా? కారులో ఉన్న వాళ్ళ మాటలు మీకెట్ట వినిపించినాయి అని అడుగుతున్నది. డ్రైవర్ చెప్పాడన్న కారులో ఉన్న మాటలు చెప్పింది ఎవరు? డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం. డ్రైవర్ చెప్తున్నాడు కదా, అతను విచారణలో ఉన్నాడు, పోలీసులు అదుపులో ఉన్నాడు. పేర్ని నాని ఏమన్నాడు, సుబ్బారెడ్డి ఏమన్నాడు, రజనీ ఏమంది, ఎవరు తొక్కమ్మ అన్నారు, తొక్కేయమ్మ అన్నది ఎవరు? అది ఎక్సలేటర్ కావచ్చు, సింగయ్య తల కావచ్చు. ముందరకు బోని అని అద్దం మీద సిగ్నల్ చేసింది ఎవరు? ఇప్పుడు 4000 కిలోలు అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇంకా తొక్కలేదనా? ఆ శరీరం నజ్జు కాలేదనా? ఆ తల ఛిద్రం కాలేదనా? వీళ్ళ బాధ నాకైతే అర్థం కావట్లా. ఇందులో ఫేక్ ఏంటి? ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో అతను ఏమన్నాడు? ఒకటే మాట అడిగాడు, ఒకటే ప్రశ్న వేశాడు. తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా, ఏదో ద్రౌపది ఏదో అంటది. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? మీరు బందోబస్తు కల్పించడం అబద్ధమా, లేకపోతే కారు కింద పడి సింగయ్య చావటం అబద్ధమా అన్నాడు. ఏది అబద్ధం కాదు. బందోబస్తు కల్పించడమో నిజమే, కారు కింద పడి ఇతను చచ్చిపోవటము, ఇతను తొక్కడము నిజమే. వీటన్నిటిపైన వాళ్ళ కోర్టు ముందు ఉన్నది. ఏది అందుకు కదా క్వాష్ పిటిషన్ ఎందుకని రేపు వింటాం. అసలు మిమ్మల్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వం, మీకు రక్షణ కల్పించలేమని ఎందుకన్నారు? ఈ కేసు ఇవాళ హిట్ అండ్ రన్ కేసు అమ్మ. ఇది సల్మాన్ ఖాన్ పరిస్థితి ఏమైంది?
ఆ రోజు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్ ఇదే ఇన్సిడెంట్, ఏది తాగి వాళ్ళందరూ కూడా పేమెంట్ మీద నిద్రపోతున్న వాళ్ళ మీద కారు నడిపారు. ఒక 4-5, ఒకడు చచ్చిపోయాడు, 3 గాయపడ్డారు. ఏం చేశారు? సల్మాన్ ఖాన్ హీరో అని చెప్పి వదిలేశారా? అరెస్ట్ తప్పదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన కారు కింద ఏమైనా పడి చచ్చిపోయిందా? సోదర్శన్ థియేటర్ దగ్గర ఆ తల్లి తొక్కిసలాటకు అతను పరోక్షంగా కారణమయ్యాడు. వద్దు మీరు రావద్దన్నా కూడా థియేటర్కి వచ్చాడు, దానికి అతను ఫలితం అనుభవించాడు. ఇప్పటికీ అది మాయన మచ్చ ఆ కుటుంబం పైన. అల్లు అరవింద్ ఇప్పుడు కూడా బాధపడుతుంటాడు. ఇప్పుడు మీరు కూడా అదే కదా, పోలీస్ వద్దు మీరు వెళ్ళొద్దు అన్నా కానీ బయలుదేరుతున్నాడు. అంటే ఏంటి? చట్టం ఇతను లెక్క చేయడా? పోలీసులు చెప్పిన మాట వినడా? 10 వాహనాలతో వెళ్ళండి అంటే 100 వాహనాలతో వెళ్తానంటాడు. 100 మందితో వెళ్ళండి అంటే 1000 మందితో వెళ్తానంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అచ్చోసిన ఆంబోతుల్లాగా పడుతున్నారు. ముక్కుతాడు. కోర్టులేస్తాయా? ఈ ఆంబోతులకు ముక్కుతాడు తగిలిచ్చేది ఎవరు? ప్రభుత్వమా, కోర్టులా, పోలీసులా? ముక్కుతాడు గనక వేయకపోతే స్మాష్. ఇవాళ సింగయ్యకి అయింది, 3 ప్రాణాలు బలయ్యాయి. రేపు ఎంతమంది బలవుతారో. మళ్ళీ నెల్లూరు వెళ్తాడంటే రేపు పొద్దున టూర్. అవును, రైట్ సార్. కోర్టు అయితే చెప్పింది మధ్యంతర రక్షణ కల్పించలేము అని చెప్పి. సో ఇప్పుడు పోలీసులు కూడా ఇలానే దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఆక్షేపిస్తూ ఉంటే దీన్ని మరింత పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళే ఎందుకు చంపలేదని అనుకోకూడదు అన్నది నిన్న డిబేట్లో నేను అడిగిన ప్రశ్నకి సార్ ఒక మాట అన్నారు, చంద్రబాబు లోకేష్ పక్క నుండి నెట్టారని అనలేదు. రేపు ఆ మాట అన్నా అనే అవకాశం ఉండొచ్చు. సో యాక్షన్ కూడా తొందరగా తీసుకోవాలంటారా పోలీసులు? అంటే పోలీసులు లీగల్ కోర్సులో ఉన్నప్పుడు దాన్ని చూస్తారు, దే విల్ వెయిట్. ఇప్పుడు హడావిడిగా రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడానికి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా. ఇది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడిచే ప్రభుత్వం. అందుకని లీగల్ కోర్స్ ఆఫ్ ఇది జరుగుతూ ఉన్నప్పుడు దానికి అడ్డం పడేసి వెళ్ళిపోయి సాయంత్రం అరెస్ట్ చేసి అటువంటి పనులు చెయ్యరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాశవికంగా పోలీసులు వద్దన్నా కానీ వెళ్ళి 3 మరణానికి కారణమయ్యాడు అని అందరూ అట్లా ప్రవర్తించరు కదా. జగన్మోహన్ రెడ్డి సింగయ్య మృతి నుంచి ఆ నేరం ఆ ఆరోపణ నుంచి తప్పించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడని పోలీసులు కూడా అట్లా చేయరు కదా. దూకుడుగా వ్యవహరించేసి అట్లా చేయకూడదు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉంటాడు. అనాదిగా ఇవే వాదనలు వినిపిస్తూ ఉన్నాడు. మీకు తెలుసు, కోడికత్తి కేసులో కూడా ఇవే చెప్పాడు, నా పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది అని. ఆ సిబిఐ కేసులు, అక్రమాస్తుల కేసులప్పుడు కూడా నా పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది అన్నాడు. నీకు పరువు ప్రతిష్ట ఇవన్నీ ఉంటే ఇటువంటి పనులు చేస్తావా? నీకు మొత్తం గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించే పని పరువు ప్రతిష్ట ఉన్నాడు ఎవడని చేస్తాడా? అసలు వాడెవడో బెట్టింగులో చచ్చిపోయిన వాడి విగ్రహాన్ని వెళ్ళి ఆవిష్కరించటం పరువు గలవాడు ఎవడన్నా చేస్తాడా? విగ్రహాలు ఎవరికి పెడతారు? ఏదో స్వాతంత్ర సమర యోధులు, లేకపోతే వాడు ఏదన్నా దేశం కోసం త్యాగం చేసినవాడు. అతను పాపం ఆ మురళీ నాయక్ అనే అతను మిలిటరీలో చనిపోయాడు. అతనికి విగ్రహం పెడితే అందరు వెళ్ళి దండం పెడతారు, దండేస్తారు, స్ఫూర్తి. అయితే సార్, నేను కూడా ఈరోజు పేపర్లో ఒక పిక్ చూసాను. ఇందాక మీరు అన్నట్టు గాయపడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కాలు మీద కాలేసుకొని పడుకొని ఉండడం. సో దాన్ని పేపర్లో వేసేసి ఈయన పరిస్థితి కాలు మీద కాలేసుకునే విధంగా ఉంటే ఈయన ఎలా చనిపోతాడని వాళ్ళే రాస్తున్నారు. అయితే ఒకప్పుడు మనం విన్నాం ఆ ఫోటోలో ఆ బాడీ ఎలా ఉంది, రక్తం ఓడుతూ లేదా, మొత్తం షర్ట్ అంతా రక్తంతో తడిసి లేదా? అంటే మీరు కాలు మీద కాలు చూస్తున్నారు, జనం రక్తం ఓడుతున్న శరీరాన్ని చూస్తున్నారు. అసలు ఆ సాక్షి పేపర్లో వాటిలో ప్రచారం చేస్తున్నారు కదా, వాడెవడో ఆ వార్త రాసినవాడు ఎవడో, సింగయ్యకి పక్కటెముకలు విరిగిపోయినాయి. పోస్ట్ మార్టం రిపోర్టు చదివితే అర్థమవుతుంది. అంటే చదువుకున్నోడైతే ఆ వార్త రాసేవాడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జీతం కోసం పనిచేయటం కాదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి పరిశీలించాలి. డివిఎస్ గారు, పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులు చీరుకుపోయినాయి.
పక్కటెముకలు విరిగి లోపలికి కారు టైర్ ఎక్కటం వల్ల లాక్కుపోవటం, 100 మీటర్లు లాక్కు రావటం వల్ల పక్కటెముకలు మొత్తం ఇవన్నీ విరిగిపోయి ఊపిరితిత్తుల్ని ఇట్ట చీరేసినాయి. కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు. ఏమే ఎదవ రాతలు ఇవన్నీ రాసే బదులు ఎక్కడ నీళ్ళు లేని బావి చూసుకొని దూకి చావాలి. నాకు తెలిసిన కాలు మీద కాలు అంటే ఏంటి చూసారా? జగన్మోహన్ రెడ్డి కారు నా మీదకే వెళ్ళిందని కాలు మీద కాలు వేసుకున్నాడా? హుషారుగా ఉండటం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరి మీద ఆయన కారు పోలేదు నాకు మీదే పోయిందని హుషారుగా ఉన్నాడా? ఏమి అసలు ఏమి రాస్తారో ఏమి చెబుతారో ఈ బయటకు వచ్చి ఈ ప్రచారం ఎట్లా చేస్తారో. గతంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ మానవత్వం ఎటెళ్ళిందంటారు? ఆ పక్కన ఆ విధంగా పడేసిపోవడం, మళ్ళీ అదే ఆర్టికల్ని వాళ్ళు పేపర్లో పిక్ వేసి రాయడం ఎలా చూడొచ్చు? నువ్వు మానవత్వం అంటే జూపూడి ప్రభాకర్ రావు వస్తాడు, ఆయన నిన్న ఏదో ఏడ్చాడు, అప్పుడేదో ఛానల్లో ఊరిని ఏడుస్తున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి అసలు యేసుక్రీస్తు అవతారం అని చెప్తున్నాడు, అట్లా చెప్తున్నాడు. ఈ జూపూడి ప్రభాకర్ ఏడుస్తున్నాడు. అసలు ఇంత మానవత్వం ఉన్న వ్యక్తి ఎక్కడన్నా ఉంటాడు అబ్బు ప్రపంచంలో ఏడుస్తాడేంటి? ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమన్నా ఎమ్మెల్సీ కూడా రాదుగా, 11 సీట్లకి ఏమొచ్చుది? రాదు 11 అంటే 3 సంవత్సరాలు 11 అయితే కానీ రాదు. అంటే ఇంకా అదనంగా ఒక్కొక్కడికి 2 ఓట్లు ఇచ్చినా రాదు జూపూడి ప్రభాకర్ రావుకి. పుండ్లంట, తలంట, రసం ఓడుతుందంట, దాని మీద ముద్దు పెట్టాడంట. అసలు ఆయన మానవత్వం గురించి ఈ జూపూడి ప్రభాకర్ రావు పాపం అంత ముందర అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికి. చంద్రబాబు పక్కకు వచ్చి ఎన్ని తిట్టాడు? చంద్రబాబు దగ్గర ఎస్సీ కార్పొరేషన్ పోస్ట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీద రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు. అసలు ఆ జూపూడి ప్రభాకర్ రావు అనే అతనికి అసలు క్యారెక్టరే లేదు. అతను చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి తీసుకొని అసలు చంద్రబాబు నాయుడు గురించి ఆ చంద్రబాబు నాయుడిని పొగట్టం పక్కన పెట్టు, జగన్మోహన్ రెడ్డిని అమ్మ నా బూతులు తిట్టాడు. అంటే మామూలు బూతులు కాదు, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన బూతులు ఆ రోజున చూస్తే మరి అప్పుడు ఈ పుళ్ళు పడ్డ తలని ముద్దు పెట్టుకోవటం అది జూపూడి ప్రభాకర్ రావుకి తెలియదా? అంటే 5 ఏళ్ల కిందట పుట్టాడా జూపూడి ప్రభాకర్ రావు? అంత ముందర ఏం చేశారు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఆయన మానవత్వం ఏ పాటిదో విజయమ్మ కన్న తల్లి చెప్పుద్ది, చెప్తుంది. రక్తం పంచుకు పుట్టిన చెప్తూనే ఇప్పటికి 100 సార్లు చెప్పింది. ఆమె చెబుతూనే ఉంది ఈయన మానవత్వం ఇటు చచ్చింది, మాకు మమ్మల్ని చంపుతున్నాడు. మొత్తం ప్రజల్ని చంపుకుంటూ పోయాడు. 3 చంపాడమ్మా ఒక్క టూర్లో, ఒక్క పర్యటనలో 3 చంపేశారమ్మా. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలి ఈ జూపూడి ప్రభాకర్ రావుకి? అంటే ఏదన్నా అంటే ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నాడా జూపూడి ప్రభాకర్ రావు? వాళ్ళందరూ కూడా ఇప్పుడు కారు కింద పడి చచ్చిపోయాడని తెలిసిన తర్వాత కూడా తలసిల రఘురాము ఆ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించడానికి ఎంత కష్టపడ్డాడు. ఈ రోజున తలసిల రఘురాము మెడ ఇందులోకి వస్తాడు, కల్ప్రిట్ అవుతాడు. ఇప్పుడు ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని నేరం నుంచి కాపాడినందుకు, తప్పుడు సమాచారం పోలీసులకి ఇచ్చినందుకు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ సాక్షిలో రాశాడు, కాళ్ళ మీద కాలు వేసుకొని ఉన్నాడు సింగయ్య, సాయంత్రం ఏ సినిమాకి వెళ్దామని వాళ్ళ ఆవిడని అడిగాడు. ఇటువంటి చెత్త కబుర్లన్నీ రాస్తున్నారు. అతనికి లోపల పక్కటెముకలన్నీ కూడా నలిగిపోయి ఊపిరితిత్తులు చీరి మొత్తం పోయిన పరిస్థితుల్లో అతను ఉంటే, పోస్ట్మార్టం రిపోర్టులో అది ఉంటే, నువ్వు ఇటువంటి వార్తలు రాసుకొని ప్రచారం చేసుకొని నువ్వు ఏమి ఈ సమాజానికి ఏ సందేశం ఇస్తావు? ఇంత కిరాతకంగా అంబులెన్స్లో అతను ఆ తెల్లజర్ల మధు అనే పిల్లగాడు చచ్చిపోతే అయ్యో పాపం అని ఎవడన్నా అన్నాడా? ఈ రోజా అన్నదా? లేకపోతే ఆ అధికార ప్రతినిధి శ్యామల అన్నదా? అయ్యో పాపం ఆ తెల్లజర్ల మధు అనే 22 ఏళ్ల కుర్రాడు చనిపోయాడని చెప్పి అయ్యో పాపం అన్నారా? ఇంకొక అతను ఎంత భవిష్యత్తు ఉన్నవి. ఇంకొక అతను ఆ జయచంద్రారెడ్డి, పోనీ మీ కార్యకర్త కదా, ఈ సింగయ్యలాగే జయచంద్రారెడ్డి కూడా మీ పార్టీ కార్యకర్త.
అక్కడికి వచ్చి ఆ తొక్కిసలాటలో ఊపిరాడక చచ్చిపోతే అయ్యో పాపం అంటలేదు ఈ రోజా ఈ పేరుని నాని వీళ్ళందరూ కలిసి ఈ అంబటి రాంబాబు మీకు డివిఎస్ గారు అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి తీసేసాట జగన్మోహన్ రెడ్డి, తీసేసి గుంటూరు వెస్ట్ పెట్టారు, గుంటూరు వెస్ట్కి వేసాట, సత్తెనపల్లిలో ఇంకొకటి పెట్టారు. మరి అంబటి రాంబాబు తెలుసుకో ఇవన్నీ రజనీ పరిస్థితి ఏంటి? రజనీ ఇప్పుడు మళ్ళీ చిలకలూరుపేటకు వస్తుందట. ఆమె మళ్ళీ చిలకలూరుపేట, ఆమె ఏ సీటు కోరుకుంటే ఆ సీటు ఇచ్చే ఫెసిలిటీ ఉంది. అంబటి రాంబాబుకి ఆ ఫెసిలిటీ లేదు. తెలుసుకో అంబటి రాంబాబు, ఈ విషయాలన్నీ తెలుసుకో. విడుదల రజనీకి ఏ సీటు కావాలంటే ఆ సీటు ఇచ్చే ఫెసిలిటీ ఉంది నీ పార్టీలో, నీకు లేదు. నీకు ఆ సౌకర్యం నీకు రాదు కూడా. నువ్వు వాళ్ళు ఎక్కడ పంపిస్తాడు పోవాలి. ఫుట్బాల్ దన్నట్టు దన్నారు నిన్ను, గుంటూరు వెస్ట్కి వెళ్ళి పడ్డావు. వాళ్ళంతా ఒక భయాందోళనలో ఉన్నారు. ఇతను జైలుకి వెళ్తాడేమో, మా భవిష్యత్తు ఏంటి, అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుద్దా, ఏ పార్టీలో చేరాలి, మమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటారా చేర్చుకోరా అనేటువంటి ఫ్రస్ట్రేషన్తోనే ఇప్పుడు ఈ తలసల రఘురామ్ చెప్పింది అదే. ఈ వాహనం కాదు ఆ వాహనం అని ఎందుకు చెప్పాడు? అంబటి రాంబాబు మాటలు అవే. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయం, అతనిలో భయం ప్రవేశించింది. కరుడుగట్టిన నేరగాడు అసలు మామూలుగా భయం ఉండదు, నేరస్తులకు భయం ఉండదు. అట్లాంటిది కరుడుగట్టిన నేరస్తులకే భయం వచ్చిందంటే తప్పులు చేస్తారు, తప్పుల మీద తప్పులు చేస్తారు. సత్యమూర్తి గారు ఎప్పుడు చెప్తుంటారు ఏమని, ఏదో గివింగ్ లాంగ్ రోప్ అంటాడు. గివింగ్ లాంగ్ రోప్ టు వల్లభనేని వంశీ ఇచ్చారు, పాపం అతనికి కూడా ఇచ్చారు. అతను మొత్తం అమెరికాలో కంపెనీ పెడుతున్నానన్నాడు, అక్కడేదో నాకు కొత్త రకం వీసా ఒకటి వచ్చింది, అక్కడ 45 కోట్లు పెడితే అన్నాడు. దుబాయ్ వెళ్ళారు, అటు ఇటు తిరిగారు, మొత్తం అన్ని దేశాలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, మొత్తం ఇచ్చారు, తిరిగినంత తిరగమన్నారు. ఏమైంది? వాడిని ఏమన్నా కిడ్నాప్ చేశాడు, వచ్చి దొరికిపోయాడు. ఆ రోప్ మెడకు చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఇచ్చిన రోపు కొంతమంది కాళ్ళకు చుట్టుకుంటున్నారు, కొంతమంది మెడకు చుట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదేగా, ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. అసలు కేంద్రం కానీ సిబిఐ పట్టించుకోవట్లా, ఈడీ పట్టించుకోవట్లా. ఆ 12 వదిలేశారు, ఈ 9 వదిలేశారు. మద్యం లిక్కరు ఆయన జోలికి ఏమో రావట్లా, అందరినీ ఎత్తుతున్నారు. చెవిరెడ్డిని కూడా ఎత్తారు, జగన్నేమో ఎత్తట్లా. ఇంత లాంగ్ రోప్ ఇస్తే ఏం చేశాడు జగన్? చుట్టుకున్నాడు, ముగ్గురిని చంపేసి. కాళ్ళకు చుట్టుకున్నాడా, మెడకు చుట్టుకున్నాడా? మెడక అనేది తేలాలి. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఈ క్వశ్చన్ అడగడానికి ముందర ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య బాగా యాక్టివ్ అయిపోయాడు అన్నారు ఇంట్రోలో. దానికి ఒక రీజనింగ్ చెప్పాలి కదా. మామూలుగా ఏంటంటే ఈ రాయలసీమ కానీ మా పల్నాడు ఫ్యాక్షనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎలిబి సృష్టించుకుంటారు. ఏదైనా మర్డర్ చేయడానికి ముందర ఎలిబి సృష్టించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవడో దగ్గరికి వచ్చేసింది, ఎవడో తేలే టైము దగ్గరకు వచ్చేసింది. ఈ మర్డర్ కేసులు, ఈ సింగయ్య మృతి కేసు, ఇటువంటివన్నీ కూడా మొత్తం ఆ ఇసుక మీద మళ్ళీ మొదలుపెట్టారు. దర్యాప్తు మొదలైంది. ఆ తిరుపతిలో ఆ కల్తీ లడ్డు పెట్టారు కదా, మొత్తం ఎంత కొట్టారో తెలుసా? ఒక్క లడ్డు ప్రసాదంలో 240 కోట్లు కొట్టారు. 240 కోట్లు వెంకటేశ్వర సొమ్ము. అవన్నీ వచ్చినాయి, మొత్తం అన్నీ వస్తూ ఉన్నాయి. 240 కోట్లు వెంకటేశ్వర స్వామి లడ్డూలో తిన్నారు అంటే, ఇవన్నీ కేసులన్నీ ఒక్కొక్కటి ముందరికి వస్తూ ఉంటే, చెప్పా కదా నేను, ఫ్రాక్షనిస్టులు ఎలిబి సృష్టించుకుంటారు మర్డర్ చేయడానికి ముందు అన్నట్టుగా. అంటే సినిమాలో అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు అనుకో, వాడు ఏం చేస్తాడు, విలన్ పారిపోతాడు. ఎక్కడ పారిపోతాడు? దూకుతూ ఉంటాడు, ఇరుకైన రోడ్లలో నుంచి దూకేస్తుంటాడు, ఇళ్లల్లోకి వెళ్తాడు, జనంలోకి వెళ్ళిపోయి కలిసిపోవాలని చూస్తాడు, చివరికి మసీదులోకి వెళ్తాడు. ఆ మసీదులో వాళ్ళందరి మధ్య దాక్కుందామని చూస్తాడు. అంటే ఇప్పుడు కూడా అదే చెప్తాను సత్యమూర్తి గారు. అట్లా గోడలు దూకి సన్న సందుల్లో పరిగెత్తుతూ ఉంటే మీకు బాగా యాక్టివ్గా ఉన్నట్టు కనపడుతున్నది. ఇప్పుడు జనంలో దాక్కోవాలని ఈ పర్యటనలన్నీ, రేపు నెల్లూరు వెళ్తోంది, మొన్న పొదిలి వెళ్ళింది, నిన్న తెనాలి వెళ్ళింది, రెంటపాళ్ళు వెళ్ళింది. ఎందుకు ఇట్లాగే వెళ్ళాడు అప్పుడు కూడా సిబిఐ కేసుల్లో. అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ వేటాడుతున్నాడు. వెంటనే అప్పటి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అని చెప్పి జనంలో కలిసిపోవడానికి ప్రయత్నం చేశాడు. అయినా వదిలాడా జేడీ? కరెక్ట్గా మాచర్లోనే లిఫ్ట్ చేశాడు, తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టి 3 రోజులు విచారించారు.
అంటే లిఫ్ట్ మాత్రం తప్పదనమాట. అందుకని జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ కావటం కాదు, ఈ కేసుల నుంచి తప్పించుకోవటానికి జనంలో పడి తిరుగుతున్నాడు. జనంలో పడి తిరిగితే తనకేదో సింపతి వస్తుందన్న భ్రమలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చంపింది వేరే వాళ్ళను కూడా కాదు, అంటే తన పార్టీ కార్యకర్తనే ఇది జరిగింది, నేరంలో చనిపోయింది తన పార్టీ కార్యకర్తే. ఇప్పుడు నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ గుంటూరు పోలీస్ టు టేకప్ దట్ జయచంద్రారెడ్డి కేసు ఆల్సో. అది కూడా తొక్కిసలాట కారణం ఎవరు, అతనికి ఊపిరాడక మరణించడానికి కారణం ఎవరు అనేది కూడా తీసుకోవాలి. మధు కూడా, తెల్లజర్ల మధు కేసును కూడా, అంబులెన్స్కి దారి ఇవ్వకుండా అడ్డుపడ్డ ఈ గంజాయి ముఠాలు ఎవరు అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళకి ఆ కేసుకు సంబంధించి కనీసం అతను చెప్తున్నాడు, ఆ మధు వాళ్ళ తండ్రి చెప్తూ ఉన్నాడు, ఒక 40-50 మంది కారుకి ఆ అంబులెన్స్కి అడ్డంగా నిలబడి అంబులెన్స్ని ఆపేశారు, కావాలని ఆపేశారు అని. వాళ్ళని ఐడెంటిఫై చేసి కనీసం ఆ 40-50 మందిని అరెస్ట్ చేయాలి. వాళ్ళకి మానవత్వం అంటే ఏంటో నేర్పాలి. అది అందుకో వీళ్ళని అరెస్ట్ చేయటం కక్ష సాధింపు చర్య కాదు, వాళ్ళకి కనీసం వాళ్ళకి మానవత్వం అంటే ఏంటో నేర్పాలి. అందుకని తొక్కిసలాటలో అతను జయచంద్రారెడ్డి చచ్చిపోతే మానవత్వం అంటే మళ్ళీ జూపుడు వస్తాడు, మళ్ళీ కావాలి. అందుకని అంటే వాళ్ళకి బాధ్యత తెలియాలంటే వీళ్ళందరినీ ఈ 2 కేసులు కూడా ఇప్పుడు గుంటూరు పోలీసులు టేకప్ చేయాలనేది ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు టేకప్ దీస్ 2 కేసెస్ ఆల్సో. సరే, ఇప్పుడు కారు కింద ఆయన పడ్డది వాస్తవం, చనిపోయింది వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా నేను ప్రజల్లోకి వెళుతున్నందుకు, ప్రజల నుంచి నాకు వస్తున్నటువంటి ఆదరణను చూసి నన్ను ప్రజలకు చేరువ కానియకుండా జరుగుతున్నటువంటి కుట్రలో భాగాలే ఇవన్నీ అని చెప్పి అంటున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? దానికే ఇప్పుడు ఏదో తీసుకొచ్చాడు, ప్రోగ్రామ్ ఏదో ఇచ్చాడు, ఏంటి అదేంటి రీకాలింగ్ మేనిఫెస్టో, బాబూస్ మేనిఫెస్టో, రీకాలింగ్ రప్ప, రీకాలింగ్ బ్లేడ్ బ్యాచ్, రీకాలింగ్ చెడ్డీ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి రీకాలింగ్ క్రిమినల్స్ అనమాట. ఈ 5 రోజులు ఏంటి 5 వారాలు అనుకుంటా ఇచ్చిన పిలుపు కూడా ఏదో ప్రాపగాండా ఇచ్చాడు. QR కోడ్ ఏదో స్కాన్ చేయమంటున్నాడు. అది స్కాన్ చేస్తూ ఏదో డబ్బులు మాయమవుతున్నాయని ఏదో అంటున్నారు. QR కోడ్లు అట్లా ఎట్టబడితే డీజీపీ సైబర్ క్రైమ్ అనమాట. ఏది QR కోడ్ కనుక స్కాన్ చేస్తే మన అకౌంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది. మన ఆధార్ నంబర్, మనకు సంబంధించినటువంటి పాస్వర్డ్లు, మన ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం. ఇప్పుడు పొరపాటున వైసీపీ వాళ్ళు వచ్చి ఫోన్ తీసుకుని ఆ QR కోడ్ కనుక స్కాన్ చేశారనుకో, నీ అకౌంట్లో డబ్బులు ఖాళీ. గుర్తుపెట్టుకో, ముందు అసలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే QR కోడ్ అనేది వాళ్ళ డేంజర్. అసలు వేరే షాపుల్లో కూడా చేయొద్దు అంటున్నారు. పెద్ద పెద్ద షాపుల్లో కూడా మీరు మామూలుగా ఫోన్పే, జీపే వాటి ద్వారా చేసుకోండి, కానీ స్కానింగ్ చేసి మాత్రం చేయొద్దని డీజీపీలు ఇస్తున్నారు వార్నింగ్. ఎందుకంటే తమిళనాడులో పెద్ద ఎత్తున జరిగింది. అక్కడ ఒక నంబర్ కూడా ఇచ్చారు, ఏది ఈ ఫ్రీ కాల్ సెంటర్ కాల్ నంబర్ ఏదో ఉంటుంది కదా, 1960 అనే ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్కి ఫోన్ చేయమంటున్నారు. అంటే ఇవాళ సైబర్ నేరాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బివేర్ ఆఫ్ వైసీపీ QR కోడ్. ఇప్పుడు ఇవాళ రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అని అతను ఇచ్చిన పిలుపు ఏంటి? అక్కడ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి? నువ్వు ఇచ్చిన హామీలు ఏం చేశావు? ప్రజలకు తెలీదా? 99% నువ్వు హామీలు అమలు చేశానన్నావు, కానీ జనం నువ్వు అమలు చేసింది 1% అని చెప్పారు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, మద్యం చీపు లిక్కర్ దోచి పారేశాడు. పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానన్నాడు, అసలు మొదటి సంవత్సరం ఇవ్వలేదు, 250 పెంచాడు. అమ్మఒడి అన్నాడు, 1 సంవత్సరం ఎగ్గొట్టాడు, అసలు ఇవ్వలేదు. 4 ఏళ్ళన్నా ఇస్తాడనుకుంటే ఇంకో సంవత్సరం, చివరి సంవత్సరం ఇవ్వకుండా మానేశాడు. అంటే 3 ఏళ్ళే ఇచ్చాడు. అంటే నువ్వు హామీలు ఇలా అమలు చేసి పిల్లలకి ఇస్తా అన్నాడు, ఒక పిల్లకే ఇచ్చాడు. వాళ్ళ మిసెస్ చెప్పింది, ఆ భారతీ మేడం, ఏది మొత్తం 15,000 అందరి ఖాతాల్లో పడుద్ది అన్నాడు. పట్టాభి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 65,000 ఇవ్వాలి 5 ఏళ్లకి అమ్మఒడి, కానీ ఇచ్చింది 26,000, ఎగ్గొట్టింది 40,000. ఇప్పుడు నీకన్నా 25 లక్షల మందికి ఎక్కువ తల్లులకి ఇచ్చారు వీళ్ళు, నీకన్నా డబల్ ఇచ్చారు. నువ్వు 5,000 కోట్లు ఇస్తే వాళ్ళు 10,000 కోట్లు ఇచ్చారు. దేనికి నిలదీయమంటాడు? ఎవరిని నిలదీయాలి? అది జనం డిసైడ్ చేస్తారు, జగన్ కాదు డిసైడ్ చేయాల్సింది. అన్నదాత సుఖీభవ డబ్బులు పడబోతున్నాయి.
ఫ్రీ బస్సు, ఉమెన్కి ఫ్రీ బస్సు రాబోతున్నది. నీకేం కావాలి నీకు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ మిస్ఫైర్ అవుతుందమ్మా. అతను తాడు పట్టుకున్న పామై కాటేస్తాం. ఒకటి కాదు, రెండు కాదు, మనం చూసాం కదా, 5 4 ఇచ్చాడు ఆందోళనలు. కరెంటు పోర్ అన్నాడు. వరే నాయన 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది నువ్వే అని జనం తిరగబడ్డారు. విద్యార్థులు పోరు ఏదో పిలిపిచ్చాడు యువత. ఏమంది అది కాస్త 4,500 కోట్లు నువ్వే పెండింగ్ పెట్టావు. నిన్న ప్రెస్ మీట్ పెట్టామంటాడు, 6 త్రైమాసికాలు పెండింగ్ అంటాడు. అసలు ఈ ప్రభుత్వం వచ్చి 6 త్రైమాసికాలు అయిందా? ఎన్ని త్రైమాసికాలు అయింది చెప్పు? అతనికి మాసికం అంటారు, అదేమంటే ఇప్పుడు ఎన్ని త్రైమాసికాలు అయింది? 3 త్రైమాసికాలు వాళ్ళవి, 3 త్రైమాసికాలు నువ్వు పెట్టావు. 3 క్వార్టర్స్ నీది పెండింగ్ కదా. ప్రతిదీ అతను ఏది చేసినా అది బూమరాంగ్ అవుతుంది. అదే అన్నమాట. మిర్చి యార్డుకి వెళ్ళాడు. మిర్చి యార్డుకి వెళ్ళి అక్కడ ధర్నా అంటే వాళ్ళు జీవో చూపించారు. 6,000 కిలో నువ్వే కదా కొనమన్నదని జీవో చూపించారు. ఇప్పుడు 13,000 కావాలంటాడు. ఇప్పుడు ఆయన 12,000 కొనిపిస్తున్నాడు. నీకన్నా డబల్ రేటుకి మిర్చి కొనిపించాడు. కేంద్రం దగ్గర ఒత్తిడి తెచ్చాడు. ఒక్క మిర్చి మీదే 250 కోట్లు అంట. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మిర్చి మీద 250 కోట్లు రైతులకు ఇవ్వలేదంట. తెనాలి పోయావు, మిస్ఫైర్. గంజాయి మాఫియా పరామర్శకు రావడం ఏంటి నాయన అని చెప్పి వాళ్ళు గోల తెనాలి వాళ్ళంతా అసలు మామూలుగా లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి పొదిలిపోయాడు. అక్కడ పొగాకు బేళ్ళని తొక్కేశారని, గుంటూరు మిర్చి యార్డులో మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారని, ఎక్కడికి వెళ్ళాడు, రాఫ్తాడు వెళ్ళాడు, హెలికాప్టర్. వాడు పైలట్ అసలు గోల పెడుతున్నారు. ఏమని ఇంక అసలు ఈయనకి రావండి మేము హెలికాప్టర్ అంటున్నారు. ప్రాణభయంతో పైలట్లు పారిపోయారు ఆ రోజు. ఏది తను వచ్చి వదిలేసి జగన్మోహన్ రెడ్డిని దించేసి హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయారు వచ్చినటువంటి ఆ లంపెన్ గ్యాంగ్స్ను చూసి. ఇతను అసలు ఒక లీడర్ కాదమ్మా, ఇతను ఒక లంపెన్ గ్యాంగ్ లీడర్. రైట్ సార్. మరి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ట్వీట్ కూడా పెట్టారు. అధికారంలోకి వచ్చే సంవత్సరం లోపే మేము 5 ఏళ్లలో చేయని అప్పు చేసేశారు, 9 లక్షల కోట్ల అప్పు అప్పుడే చేసేశారు అని చెప్పి ఏపీఎన్డీసీ గల్లను తాకట్టు పెట్టి తెచ్చారని, దానివల్ల 235 కోట్ల దాకా ఏపీఎన్డీసీ మీద భారం పడుతుందని, అంటే ఆర్టికల్లో, అంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఈయన చేసే అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా తప్పు కిందకు వస్తుంది అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇక అప్పు చేసే అర్హత కూడా కోల్పోయింది. అప్పు అంటే డెట్ సస్టైనబిలిటీ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఒక పెద్ద సర్టిఫికెట్ ఇచ్చిపోయింది. 2022-23లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా. ఆ ఆర్థిక సంవత్సరంలో నీకు డెట్ సస్టైనబిలిటీ జీరో కూడా కాదు, మైనస్ అని పెట్టి నీకు సర్టిఫికెట్ ఇచ్చారు కదా. ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉన్నది? నీకు బడ్జెటరీ ప్రొవిజన్ ఎంత లోన్లు బయట నుంచి బారోయింగ్స్ తెచ్చుకుంటాం అని ఉంటుంది. చేస్తున్నది ఎంత, చేసింది ఎంత, ఇప్పటి వరకు నీ దగ్గర ఏదన్నా లెక్క ఉందా? కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి ఇచ్చిన 12,000 కోట్లు 14,000 కోట్ల లెక్క కూడా ఇందులో అప్పులో చూపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరానికి 15,000 కోట్లు ఇస్తే అవి అప్పు అంటాడు. అమరావతికి 12,000 కోట్లు ఇస్తే అది కూడా చూసి అది కూడా అప్పు అంటాడు. ఇవన్నీ కలుపుతున్నాడు. ఇవన్నీ ఏంటి? విశాఖ ఉక్కుకి ఇచ్చింది అది అప్ప అది, లేకపోతే ఆ పోలవరానికి ఇచ్చింది అప్ప, అమరావతికి ఇచ్చింది అప్పు మనం కట్టాల్సిన అప్ప కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి తిమ్మిని తిమ్మించేసి ఎట్లా అయినా సరే చంద్రబాబు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. నువ్వు నీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్ళి ప్రతి మంగళవారం అడుక్కొచ్చుకున్నారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఈ రోజున పయ్యావుల కేశవ్ మరి అమరావతిలో నుంచి కదలటల్లా. అమరావతి నుంచి కదిలితే ఆ నియోజకవర్గం ఉరవకుండా వెళ్తున్నాడు అంతే తప్ప రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళట్లా బొచ్చపట్టుకొని. ఆ ఒక్కటి తెలుస్తుంది కదా, సిగ్నల్ తెలుస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎట్లా చేస్తుంది. నువ్వు ఆ బాండ్లు తాకట్టు పెడితే తప్ప నీ దైనందిన జీవితం గడవలేదు. నువ్వు రాష్ట్రాన్ని అంత అధోగతి పాలు చేశావు. ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం
తహసీల్దార్ కార్యాలయం దగ్గర నుంచి అన్ని యూనివర్సిటీలు బిల్డింగ్లని తాకట్టు పెట్టాడు కదా, కలెక్టరేట్ తాకట్టు పెట్టాడు, సచివాలయం తాకట్టు పెట్టాడు. అటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి బాగా అప్పు చేస్తున్నాడు చంద్రబాబు అంటే అదొక పెద్ద జోకులాగా అందరూ తీసుకుంటున్నారు. ఎక్కడ అప్పు లిమిట్ దాటట్లేదు, ఎక్కడ అప్పు కోసం వెంపర్లాడట్లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి అంటే దారుణమైన డెట్ సిచ్యుయేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ చిక్కుకొని ఉంటే 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావు. ఎలా వస్తాయి? ఆంధ్రప్రదేశ్కి 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి డెట్ బర్డెన్ని కూడా తీరుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మంచి ఫైనాన్షియల్గా సౌండ్ అయింది ఆంధ్రప్రదేశ్ అని పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. 25,000 కోట్లు తీర్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుని 25,000 కోట్లు తీర్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు రైతులకు కూడా అప్పులు పెట్టాడు కదా, ధాన్యం బకాయిలు కూడా చెల్లించలేదు కదా, మరి ఆ డబ్బులు కూడా ఇచ్చారు కదా. 1,670 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు పెడితే తీర్చాడు కదా. నిలది నేను పెండింగ్ పెట్టిన 1,650 కోట్లు నువ్వు ఎలా తీర్చావు, నువ్వు అసలు ఎందుకు తీర్చావు, నీకేం సంబంధం అని జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి చంద్రబాబు నాయుడు. ఇదే కాదు, ఆరోగ్యశ్రీ 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి, అవన్నీ తీర్చాడు పాపం. ఈయన తీరుస్తున్నాడు, ఇంకా ఉన్నాయి. నా పెండింగ్ బకాయిలు మీరు ఎలా తీరుస్తారు అని నిలదీయాలా? జగన్మోహన్ రెడ్డి నిలదీయమని ఎవరిని నిలదీయాలి? నిలదీస్తారు, ఎవరిని నిలదీస్తారో తెలుసు. ఆయన వెళ్ళడు, వీళ్ళని పంపిస్తాడు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే నెల్లూరులో ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళందరూ బయటికి రావద్దు, పిల్లల్ని బయటికి పంపించద్దు. ఆ రోజు పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉండండి, ఏదో ఒక పాత సినిమా చూసుకుంటూ ఉండండి. వాతావరణ హెచ్చరికలు చెప్పినట్టు చెబుతున్నారు. ఏది ఫలానా వస్తోంది, పిడుగు పడబోతోంది, బయటికి రామాకండి, నెల్లూరు ప్రజలారా, ఇల్లు గదలమాకండి, ఇంట్లో ఏదో ఒక పాత సినిమా, కొత్త సినిమా లేకపోతే పాత సినిమాను చూస్తూ గడపండి. ఒక్కరోజు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ఏం కాదు, ఆ రోజు ఇంట్లో పెట్టుకోండి వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, బతికుంటే బలుసాగు తినచ్చు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జాగ్రత్త.